Welcome back to our channel. So students, in this video we were discussing the unit number 4 short explanation of the subject leadership and change management. Okay, so short questions already మీరు లాంగ్ చదువుకుంటే వచ్చేస్తాయి, బట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ట్రిగ్గర్స్ ఆఫ్ చేంజ్. ఈ ట్రిగ్గర్స్ ఆఫ్ చేంజ్ అంటే ఏంటి? ఇది ఒక డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ ఆథర్స్ అనేటి వాళ్ళు ఈ పర్టికులర్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదేం చేస్తుంది, ఇట్ ఫీచర్స్ ద కాంట్రిబ్యూట్స్ టు ఎమర్జెన్స్ ఆఫ్ ఎ చేంజ్ ఐడియా అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు అని అంటే, డిఫరెంట్ ఆర్గనైజేషనల్ గోల్స్లో ఏవైతే మనం ఎమోషనల్గా ఫీచర్స్ ఏవైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో దట్ ఈస్ నథింగ్ అబౌట్ ది ట్రిగ్గర్స్ ఆఫ్ చేంజ్. అది ఏదైనా ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, టెక్నాలజికల్ కానీ, పొలిటికల్ కానీ, ఎకనామిక్ కానీ, రిసోర్స్ కానీ, ఏదైనా కానివ్వండి, ఇట్ విల్ హ్యావ్ ద చేంజ్ అనమాట. ట్రేసెస్ ఆఫ్ చేంజ్ అంటే ఏంటి? వేరియస్ టూల్స్, వేరియస్ టెక్నిక్స్, వేరియస్ మెథడ్స్ని యూజ్ చేసుకొని నీ యొక్క ఇవాల్యుయేషన్ మెథడ్ని ట్రాక్ చేసి పెట్టడం అనమాట. ఇందులో ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ ఉంటుంది, ఎంప్లాయీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాము, హెల్ప్ డెస్క్ అనేది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, అండ్ రైట్ టైంలో నువ్వు చేంజ్ చేసే విధంగా నువ్వు నీ ఆర్గనైజేషన్ అనేది బిల్డ్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ ఏంటి? చేంజ్ మ్యాపింగ్. ఈ చేంజ్ మ్యాపింగ్ అంటే ఏంటి? వాట్ ఎవర్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్, నీది ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నావో దాన్ని ఒక బ్లూ ప్రింట్ తీసుకొని పెట్టుకోవడం. సో క్లియర్ పిక్చర్ ఆఫ్ ది కరెంట్ ఎలా ఉంది అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అని ఒక వెరిఫికేషన్ కోసము మనం ఈ మ్యాపింగ్ టూల్ అనేది మనం యూజ్ చేస్తాము, గోల్ సెట్టింగ్ కోసం అనేది యూజ్ చేస్తాము అని చెప్పి మీరు నేర్చుకోనికే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏముంది? టైప్స్ ఆఫ్ మైండ్ మ్యాప్లో ఆటోమేటిక్ అండ్ డెలిబరేట్ మ్యాపింగ్ అని ఉంటుంది. ఆటోమేటిక్ అంటే ఏంది? కంటిన్యూస్ కాన్షియస్ చాయిస్ నుండి ఉంటుంది. డెలిబరేటివ్ అంటే ఏంది? మేకింగ్ అసోసియేషన్స్, లైక్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అసోసియేషన్స్ చేసుకోవడం కానీ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏముందనంటే గెస్ట్లాక్ట్ చేంజ్ సైకిల్ అని అంటాం. ఇది మనం ఆల్రెడీ లాంగ్లో నేర్చుకున్నాం. ఇందులో 5 స్టేజెస్ లాగా ఉంటాయి. అవేర్నెస్ ఒకటి, ఎనర్జీ ఒకటి, కాంటాక్ట్, రిజల్యూషన్ అండ్ విత్డ్రావల్. ఓకే, సో దాన్ని ఒక ఫ్లో చార్ట్ వేసినా కూడా ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్ ఫర్ షార్ట్ అనమాట. నెక్స్ట్ ట్రాపిక్స్ టెస్ట్. ఈ ట్రాపిక్స్ టెస్ట్ అనేది ఒక కంటిన్యూస్ డివైస్ అనమాట. ఇదేం చేస్తుందంటే డివిజన్ ఆఫ్ మెథడాలజీని చేంజ్ చేయడానికే చూస్తుంది అనమాట. ఓకేనా, సో అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ ఏంటి? లివిట్ మోడల్. లివిట్ మోడల్లో 4 టైప్స్ ఉంటాయి: స్ట్రక్చర్, టెక్నాలజీ, పీపుల్ అండ్ టాస్క్. అండ్ ఎక్స్ట్రా మోడరేట్ దాంట్లో ఏముంటుంది? కల్చర్ కూడా యాడ్ అవుతుంది. ఇది మనం లాంగ్లో ఆల్రెడీ నేర్చుకున్నాము. సో చేంజ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? మన ఆర్గనైజేషన్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ని చేంజ్ చేయడం టు ఇవాల్వ్ ద ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అండ్ టు ఎన్వైర్మెంట్ అనేది పాజిటివ్లో చేంజ్ చేసుకోనికి. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ things you are having in your unit number 4 first short. I hope that you have got clarity. If you are having any further doubts, let me know in the comment section. All the very best. See you all in next video. Bye bye everyone.